ప్రదక్షిణలో ప్రా అనే అక్షరము పాపాలకు నాశనము, దానగా కోరికలు తీర్చమని, క్షి అనే అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, అణ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కానీ భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణం అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. గుడికి వెళ్ళిన ప్రతివారు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. ప్రదక్షిణలు అయితే చేస్తాం, కానీ ఎందుకు చేస్తామో మనలో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటుంది. గుడిలో ఉండే దేవుడికి మనసులో ఏదైనా కోరిక కోరుకొని నమస్కారం పెడతాం. ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరమేముందని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు. మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు. మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తి నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తుందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదైనా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తుంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తిని పొందుతుంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తుంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగడం పైన చెప్పిన విషయాలకు సూచికగా ఉంటాయి. ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనసుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీన్ని గుర్తించబడ్డే వేల సంవత్సరాల నుంచి కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణం చేయాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్టు లెక్క. అసలు దేవాలయంలోని ప్రవేశించగానే ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ధ్వజస్తంభానికి జీవధ్వజం అనే మరో పేరు కూడా ఉంది. అదేవిధంగా దారుబేరం అని కూడా పిలుస్తూ ఉంటారు. దారువు అంటే చెక్క అని అర్థం. మద్ది, పనస, బోగడ, వేగిస, రావి, మారేడు, మోదుగ వృక్షాలను ధ్వజస్తంభం కోసం ఉపయోగిస్తూ ఉంటారు.